100 సార్లు కింద పడినా సరే, 101 లేచి నించోడమే మన గెలుపు. సో, అక్కేమో కొటేషన్స్ చెప్తుంది అని అనుకుంటున్నారా? నేను ఈరోజు ఒక మోటివేషన్ స్పీచ్ లాంటిది ట్రై చేస్తాను. సో, మీరు కొంచెం చిరాకు, విసుగు అలాంటివేం తెచ్చుకోకుండా ప్లీజ్ వినండి ఇంకొంచెం సేపు. సో, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండ్‌లెస్ అఫెక్షన్. నేను మీ స్వరూప. ముందు టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. వీడియో లాస్ట్ వరకు చూడండి, చివరి వరకు వీడియో పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. మీరు వీడియో పూర్తిగా చూడడం వల్ల మనకైతే చాలా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే టాపిక్లోకి పోదాం. నేను ఈరోజు మన పట్టుదల గురించి, మన గెలుపు గురించి అయితే ఒక మోటివేషనల్ స్పీచ్ లాంటిది ఇవ్వాలనుకుంటున్నా. ఎలా ఉందో మీరే కమెంట్స్లో చెప్పాలి నాకు. ఇంకా ఇలాంటివి ట్రై చేయమంటారా లేదా, లేకపోతే సైలెంట్గా ఉండమంటారా కూడా మీరే కామెంట్ చేయండి. ఇది ఒకటైతే వినండి. మనం సపోజ్ ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు, చాలా కష్టమైన పరిస్థితుల్లో, చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి మన ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఆర్ మన ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ ఎవరో ఒకరి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ సపోర్ట్తో మనం కొంచెం ధైర్యంగా ఉండగలుగుతాం, అనుకున్నది సాధించగలుగుతాం, ఇంకా ముందుకు పోగలుగుతాం. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో అందరికీ అలా ఉండకపోవచ్చు. వాళ్ళు వాళ్ళ సొంతంగా ఒంటరిగా పోరాడాల్సి రావచ్చు. సో అలా ఒంటరిగా పోరాడాలి అంటే వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకోవాలి. సెల్ఫ్ మోటివేషన్ ద్వారా వాళ్ళు కొత్త ఆలోచనల్ని, కొత్త భావోద్వేగాల్ని అధిగమించడం ఇలాంటివన్నీ నేర్చుకోవాలి. వాళ్ళకి అలా కొత్త ఆలోచనలు, సెల్ఫ్ మోటివేషన్ ద్వారా కొత్త ఆలోచనలు రావడం వల్ల వాళ్ళని వాళ్ళు కాపాడుకునే బాధ్యత వాళ్ళ మీద అయితే ఉంటుంది. సో వాళ్ళు కాపాడుకోలేస్తారు కూడా. సో ఇలా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరు తోడు లేనప్పుడు మనకి సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలా సెల్ఫ్ మోటివేషన్ ఉండడం వలన మన అంటే ఏమంటారు, మనకి ధైర్యం, మన ధైర్యం మనతోనే ఉంటుంది. గెలవాలనే పట్టుదల ఉంటుంది. దేన్నైనా అధిగమించగల ధైర్యం అయితే మనతో ఉంటుంది అనమాట. సో మనకి సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో నేను ఈ సెల్ఫ్ మోటివేషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు. మనలో చాలామందికి కాదు, మనందరికీ కూడా సక్సెస్ అంటే చాలా ఇష్టం. మనం సక్సెస్ అవ్వాలని కోరుకుంటాము, సక్సెస్ స్పీడ్గా రావాలని కోరుకుంటాము, మంచి స్టేజ్లో ఉండాలని కోరుకుంటాము. బట్ సక్సెస్ అనేది అంత ఈజీగా వచ్చేది కాదండి. అందులో ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎంతో కష్టపడాలి, ఎంతో దూరం వెళ్ళాలి. మనం వెళ్ళే దారిలో ఎన్ని ముళ్ళు ఉంటాయో తెలియదు, ఎన్ని కుచ్చుకుంటాయో తెలియదు, ఎన్ని వదిలేస్తాయో తెలియదు, ఎంతమంది మనకి సపోర్ట్ చేస్తారో తెలియదు, ఎంతమంది మనల్ని బ్యాక్ బిచ్చింగ్ అండ్ వెనక్కి లాగడానికి ట్రై చేస్తారో మనకి తెలియదు. సో అలాంటి సవాళ్ళను అన్నిటినీ అధిగమించి ముందుకు సాగాలి. అలా సాగే సమయంలో కూడా మనకి ఒక్కొక్కసారి అనిపించవచ్చు, వాము ఇవన్నీ నేను చేయలేనురా దేవుడా, వద్దు నాకు అసలు ఇది, నాకు ఏ సక్సెస్ వద్దు, నాకు ఏది వద్దు అని మధ్యలో ఏడుస్తూ కూర్చొని చేతులు ఎత్తేసే రోజులు కూడా మన లైఫ్లో వచ్చి ఉంటాయి, ఖచ్చితంగా వస్తాయి. సో ఇన్ని పరిస్థితుల్ని అధిగమిస్తేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది. కొంచెం మంది కాదు, ఆల్మోస్ట్ దాదాపు సక్సెస్ కావాలి. కానీ బట్ మధ్యలోనే ఆ సక్సెస్కి కావాల్సిన వెనక ఈ ఇబ్బందులు మొత్తం పడలేక వదిలేసిన వాళ్ళని చాలామందిని చూసే ఉంటారు. అందరూ రోజు మన డైలీ లైఫ్లో చూస్తూనే ఉంటాము. సో సక్సెస్ అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. మనకి సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఎన్ని సవాళ్ళనైనా, ఎన్ని ఇబ్బందులనైనా ఖచ్చితంగా అధిగమించాల్సిందే. సో అలా అధిగమించలేని చోట మనం అక్కడే కుప్పకూలిపోతామంట. కుప్పకూలిపోతాము. ఏ రోజు మనం పైకి తేరుకోలేము. సో మనం ఆ సవాళ్ళని ఎప్పుడైతే అధిగమిస్తామో అప్పుడే మనం సక్సెస్ చెంతకు చేరుతాము. సో సక్సెస్ అనేది ఓన్లీ ఒక చిన్న వర్డ్ కాదు, దానికి ఒక పెద్ద జర్నీ అనేది ఉంటుంది మనకి. ఆ జర్నీ చేస్తేనే మనకి సక్సెస్ అనేది రుచి వస్తుంది. కానీ లేకపోతే సక్సెస్ అనే మాటకి అర్థమే లేదు. అసలు సక్సెస్ మన లైఫ్లోనే ఉండదు. సో మనకి విజయం వరించాలి అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. చాలా
ఓటములను చూడాల్సి వస్తుంది, చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అలా సవాళ్ళని ఎదుర్కొంటూ ఓటమిని రుచి చూచుకుంటూ అండ్ ఓడిపోతామేమో అనే భయంతో ఇంకా సవాళ్ళని ఎదుర్కొంటూ మన ధైర్యాన్ని కూడా ఇంకా పెంచుకుంటూ అలా ముందుకు సాగిపోతూ ఉంటారు కొంచెం మంది ఏమో అలా ఆ సవాళ్ళని అధిగమించలేక ఆ ఓటముల్ని తట్టుకోలేక వాళ్ళ కలలను అక్కడే అణచివేసుకుంటారు. సో కొంచెం మంది అవన్నీ తట్టుకొని పైకి లేచి మళ్ళీ నించుంటారు, మళ్ళీ ముందుకు సాగుతూనే ఉంటారు. అలా సాగుతూ వాళ్ళ కలలను అయితే సాకారం చేసుకుంటారనమాట. సో ఇప్పుడు మనం అలా సాగడానికి కావాల్సిన ధైర్యాన్ని అయితే మనమే తీసుకొచ్చుకోవాలి. దాన్నే సెల్ఫ్ మోటివేషన్ అని అయితే అంటారు. సో ఎప్పుడైతే మనమే ధైర్యం ఇచ్చుకుంటామో అప్పుడు మనం ఇంకా స్ట్రాంగ్గా బలపడతాం. ఇంకా మనం సక్సెస్కి దగ్గర అవ్వడానికైతే చాలా అంటే చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ మనకొచ్చే ఓటములు, మనకొచ్చే సవాళ్ళు కానీ, మనకు ఎదురయ్యే మనుషులు కానీ వీళ్ళందరూ ప్రతిసారి మనకి ఏదో ఒకటి నేర్పుతారనమాట. ఏదో ఒకటి కొత్త ఆలోచనలు క్రియేట్ చేస్తారు. ఇంకా మనల్ని స్ట్రాంగ్గా తయారయ్యేలాగా చేస్తారు. ఉన్నదానికంటే ఇంకా స్ట్రాంగ్గా ఇన్ని సవాళ్ళని ఎదుర్కొంటున్నాం కాబట్టి మనం ఉన్నదానికంటే ఇంకా స్ట్రాంగ్గా అవ్వలేస్తాం. ఇంకా పట్టుదలతో ముందుకు పోలేస్తాం అనమాట. సో ఇలా ముందుకు వెళ్తూ మన కుటుంబాన్ని కూడా మనం రక్షించుకునే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి మోటివేట్ చేసే ఛాన్స్ ఉంటుంది మనకైతే. వాళ్ళను కూడా మనం సక్సెస్ వైపు అడుగులు వేయించవచ్చు ఖచ్చితంగా. సో సక్సెస్ అనేది మనం ఇన్ని భరిస్తేనే మనకి సక్సెస్ అనేది వరిస్తుంది. సవాళ్ళని అధిగమించలేని వాళ్ళు జీవితంలో అక్కడే ఉండిపోతారు, ఎప్పుడు ముందుకు జరగలేరు. ఖచ్చితంగా సవాళ్ళు అనేది మనం అధిగమించి తీరాలి. సో మనకి చదువు అయినా సరే, మన కెరియర్ అయినా సరే, ఇంకా మన మ్యారీడ్ లైఫ్ అయినా సరే, ఏ లైఫ్ అయినా సరే, పేరెంటింగ్ లైఫ్ అయినా సరే, మనం ఒక ప్లానింగ్తో ముందుకెళ్తేనే సక్సెస్ అవ్వగలుగుతాము. రేపు ఆ ప్లానింగే మనకి ఒక సక్సెస్ఫుల్ వే చూపించగలదు, మనకు ఒక హోప్ తీసుకురాగలుగుతుంది. సో అలాంటి సక్సెస్ మాత్రమే మనకి జీవితాంతం తోడుగా ఉంటుంది. అంతేకాని కష్టపడకుండా వచ్చే సక్సెస్ మాత్రం ఈరోజు మనకి జీవితాంతం అయితే తోడుగా ఉండదు. సో మనకు అలాంటి సక్సెస్ రావాలంటే ఇవన్నీ ఇబ్బందులు పడాల్సిందే, ప్రతి ఒక్క ఇబ్బంది పడాల్సిందే. ఇబ్బంది పడంది ఏది మనకి రాదనమాట. సో మనకి ఓటమి ఎదురైందని ఏ రోజు అక్కడే ఆగిపోకూడదు. మనకి ఎదురైన ఓటమే రేపు మన సక్సెస్కి దారి చూపుతుందనమాట. సో మనం పడిపోతూనే ఉంటేనే కదండి ఏదైనా తర్వాత నేర్చుకోగలుగుతాము. అసలు పడిపోతే ఒకవేళ మనం పడిపోకపోతే ఎలా లేవాలో మనకు అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. సడన్గా ఒకేసారి చాలా సక్సెస్ని చూసాక పడిపోయామనుకోండి, మళ్ళీ లెగడం కష్టం మనకి. అలానే ఫస్ట్ ఫెయిల్యూర్స్ చూసి లాస్ట్కి సక్సెస్ వచ్చిందనుకోండి, తర్వాత మనం పడిపోయినా సరే చిటికలో లేచి నించోగలం. సో మనకి సక్సెస్ అనేది ఎంత ఇంపార్టెంటో ఆ ముందు ఓటములు కూడా అంతే ఇంపార్టెంట్. సో ఓటం అనేది మనకి ఒక మెట్టు అనమాట. మనం ఓడిపోవడం అనేది రేపు మన సక్సెస్కి, మన గెలుపుకి ఒక పునాది. సో మనం ఈరోజు ఓడిపోయాము అనేదైతే భయపడాల్సిన అవసరమే లేదు, బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఈరోజు ఓడిపోయామా, ఒకవేళ మనం ఈరోజు ఓడిపోయి ఉంటే అందులో తప్పేముంది, మనం తీసుకున్న స్టెప్లో తప్పేముంది, మనం ఎలా వెళ్తున్నాము, ఏ దారిలో వెళ్తున్నాము, మనం వెళ్ళే దారి కరెక్ట్ అయినా రాంగా. ఇన్ కేస్ ఒకవేళ కరెక్ట్ అయితే మనం పడిపోము. చిన్న చిన్న తప్పులు ఏవో ఉండుంటాయి, ఆ మిస్టేక్స్ని నేను సరి చేసుకొని రేపు లెగాలి, మళ్ళీ పరిగెట్టాలి, మళ్ళీ చదవాలి, మళ్ళీ చేయాలి, మళ్ళీ ఏదో ఒక వర్క్ చేయాలి అనే ఆలోచనతో అయితే మనం ముందుకు సాగాలి. సో మన లైఫ్లోకి ఓటమి వచ్చిందని అయితే ఏ రోజు ఫీల్ అవ్వకూడదు. అలాంటి ఓటములు మనం చూస్తుంటేనే, మనం ఓడిపోవడం మనం చూస్తుంటేనే రేపు ఆ మిస్టేక్స్ని అన్నీ మళ్ళీ చూసుకోగలుగుతాము, సరి చేసుకోగలుగుతాము. ఏమేమి మిస్టేక్స్ చేసామా, ఎలా మిస్టేక్స్ చేసామా, అసలు ఎందుకు చేసాము, దీనివల్ల ఎలా అయింది లైఫ్, నెక్స్ట్ ఏ స్టెప్ ఇస్తే మనం మంచిగా అవుతాము. సో ఇలాంటివన్నీ నేర్చుకొని అయితే మనం మళ్ళీ ముందుకు అడుగు వేయగలుగుతాం. అంతేకాని అవన్నీ నేర్చుకోకుండా నాకు ఈరోజు ఫెయిల్యూర్ ఎదురవ్వగానే నేను ఫెయిల్ అయిపోయాను, ఇంకా నాకు వద్దు ఈ లైఫ్, ఇంకా నాకు ఇక్కడ వరకు చాలు, నేను ఇక్కడే ఎండ్ అవుతాను, నేను ఇలానే ఉంటాను అంటే కుదరదండి. లైఫ్ అక్కడే అయిపోద్ది, మనం అక్కడే కూర్చొని ఉంటాము. ఏ రోజైతే మనం ఓటముల నుండి నేర్చుకొని మన మిస్టేక్స్ని సరి చేసుకొని
సరిదిద్దుకొని ఏ వైపు నడవాలో, ఎలా నడవాలో అన్నీ ఆలోచించుకొని మనం ముందడుగు వేస్తామో అప్పుడే మన లైఫ్ అనేది స్టార్ట్ అవుతది. సో, అలా లైఫ్ స్టార్ట్ అయినప్పుడే మన లైఫ్ సంతోషకరంగా ఉంటది. సో, నేనైతే ఒక కొటేషన్‌ని బాగా నమ్ముతాను. ఫెయిల్యూర్ ఈజ్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అనమాట. నాకైతే ఈ కొటేషన్ అంటే చాలా ఇష్టం. అది కరెక్టో కాదో మీరు కామెంట్ చేయండి. నా దృష్టిలో అయితే 100కి 1000% అయితే కరెక్ట్. ఫెయిల్యూర్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. ఇదైతే ఖచ్చితంగా ఆ ఫెయిల్యూర్స్ నుంచే మనం మరింత నేర్చుకుంటాము. సక్సెస్ నుంచి ఏం నేర్చుకుంటామో మనకు తెలీదు గానీ, ఫెయిల్యూర్స్ నుంచి అయితే చాలా అంటే చాలా నేర్చుకుంటాము. ఫెయిల్ ఈరోజు నాకు ఫెయిల్యూర్ వచ్చింది అంటే దీనికి రీజన్ ఏంటి? సో, ఎక్కడ మనం రాంగ్ స్టెప్ తీసుకున్నాం? ఎలా కరెక్ట్ స్టెప్ తీసుకోవాలి? ఎలా చేయాలి? ఏంటి అనేది ఇక్కడి నుంచయితే నేను నేర్చుకుంటాను నేను అలా ఫెయిల్యూర్స్ నుంచి. సో, అందరూ అలా ఉంటే వాళ్ళ లైఫ్ అనేది చాలా అంటే చాలా హ్యాపీగా సాగిపోతది. ఇంకొక మాట అండి ఏంటంటే, కష్టపడకుండా ఈజీగా ఏది రాదు. ఇన్ కేస్ ఈజీగా ఏదైనా వచ్చినా సరే అది మనతో జీవితాంతం ఉండదు. సో, కష్టానికి అంత ప్రాధాన్యత, అంత ముఖ్యం, అంత ఇంపార్టెన్స్ ఉందనమాట. మనం ఎంత కష్టపడుతూ ఉంటే మన లైఫ్ అంత స్మూత్‌గా వెళ్ళిపోతది. అంతేగాని కష్టపడకుండా ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే ఉన్నామనుకోండి మన లైఫ్ కూడా అంతే తయారైపోతది. సో, కష్ట మనకి ఎంత కష్టపడితే మన లైఫ్ రేపటి రోజున అంత బావుంటది. అలాంటి కష్టం లేకుండా మనకైతే విజయం రావాలన్నా, సక్సెస్ రావాలంటే అంత ఈజీగా అయితే రాదు. సో, ఈజీగా వచ్చేది అయితే అది ప్రతి ఒక్కళ్ళు సాధించలేస్తారండి. సో, దానికి సక్సెస్ అని పేరు పెట్టిందే దానికి కదా! మనం కష్టపడాలి, ఓటములు ఎదురవుతాయి, సవాళ్ళు ఎదురవుతాయి. అవన్నీ తట్టుకొని మనం నించొని మళ్ళీ లేచి నించొని మళ్ళీ పరిగెడుతుంటూనే కదా మనకు అసలైన సక్సెస్ అనేది వరిస్తది. సో, కష్టపడితే వచ్చిన సక్సెస్, ఆ విజయం ఎప్పటికీ పక్కన పోదు. అది ఎప్పుడు లైఫ్ లాంగ్ మనతోనే ఉంటది. నెక్స్ట్ మన కష్టం అనేది వృధా అవ్వదు. ఈవెన్ మనం ఫెయిల్ అయినా సరే మన కష్టం అనేది అస్సలు వృధా అవ్వదు. ఆ కష్టం దేనికో దానికి మనకి యూజ్ అవుతది. ఎక్కడో ఓ దగ్గర మనకి హెల్ప్ అవుతది. ఆ కష్టం వల్లే ఈరోజు మనం ఓడిపోయిన మనం అదే కష్టంతో రేపు గెలవచ్చేమో. ఇంకా పై స్థాయికెళ్ళొచ్చేమో. ఎవరికి తెలుసండి. సో, మనకి ఏ రోజైనా విజయం, మన సక్సెస్ కష్టపడకుండా రావాలనైతే కోరుకోకూడదు. మనం సక్సెస్‌కి ఎంత వాల్యూ ఇస్తామో, మనం చేసే కష్టానికి అంతకంటే వాల్యూ ఇవ్వాలి డెఫినెట్‌గా. మనం 1000% 2000%, 5000% మనం కష్టపడుతూ ఉంటేనే మనకి 99%, 100% సక్సెస్ అనేది వస్తది. మన కష్టానికి సక్సెస్ అనేది ఎంత మన కష్టానికి 10 టైమ్స్ ఉంటే సక్సెస్ 1% వస్తది. సో, ఇంకా మనం ఎంత కష్టపడాలో చూడండి. సో, కష్టం అనే దానికి అంత వాల్యూ ఉంది. అలా కష్టపడుతుంటే కూడా మనకి కూడా వాల్యూ పెరుగుతది. సో, కష్టానికున్న వాల్యూ అది. కాబట్టి మీరు మాత్రం కష్టపడకుండా నాకిది రావాలి, కష్టపడకుండా అది రావాలి, నేను అలా కూర్చొని తినాలి, నాకు సక్సెస్ రావాలి అంటే నేను కూర్చొని తినాలి, ఏ కష్టం నాకు ఉండకూడదు అని ఇలా మాత్రం ఈరోజు ఆలోచించకండి. మనం కష్టపడితేనే మనకి విజయం దగ్గరవుతది. ఖచ్చితంగా ఇది మాత్రం. సో, అలా విజయం మనకి దగ్గరవ్వాలి, సక్సెస్ మనకు కావాలి అంటే మనమైతే 100% కష్టపడాలి. ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలి. ఆ కష్టం కూడా మనకి భారమైతే అస్సలు అనిపించకూడదు. కష్టం మనం ఇష్టంగా చేస్తూ ఉండాలి. లైక్ నాకు ఒక సక్సెస్ కావాలంటే నేను ఇది కష్టపడాలి. ఈ కష్టం నేను మనస్ఫూర్తిగా చేయాలి అనేది ఒక గోల్ అయితే పెట్టుకోవాలి. అలా గోల్ పెట్టుకొని హ్యాపీగా మన వర్క్ మనం చేసుకోవడం వల్ల చాలా బాగా సక్సెస్ అయ్యే అవకాశాలైతే ఉంటాయి. సో, ఇలా ముందు మనం మన వర్క్‌ని ప్రేమించడం నేర్చుకోవాలి. అయితే మనకి ఈ కష్టంతో పాటు ఇంకో 2 కూడా కావాలి. అదేంటంటే నిజాయితీ, పట్టుదల. సో, మనం చేసే కష్టంలో ఎప్పుడు పక్కవాడిని తొక్కి పైకి రావాలనే మెంటాలిటీ మనకు ఉండకూడదు. ఎప్పుడు మనం చేసే కష్టంలో నిజాయితీయే కనిపించాలి. మనం చేసే పనిలో నిజాయితీయే కనిపించాలి. మనం మాట్లాడే మాటలో నిజాయితీనే కనిపించాలి. సో, నిజాయితీ, పట్టుదల ఇవి ఉంటే మాత్రమే లైఫ్‌లో మంచిగా ఏదైనా సాధించగలుగుతాం. సో, ఇవి లేనప్పుడు మనకి అంతగా అయితే
ఏ సక్సెస్ అనేదైతే రాదు. సో, నిజాయితీగా ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో పట్టుదల అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, మనకి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, ఎంత మనం ఇబ్బందులు పడుతున్నా సరే, మనకి ఒక పట్టుదల అనేది కావాలి ఖచ్చితంగా. అలా పట్టుదలతో ఉండడం వల్ల, మనం అయితే సక్సెస్‌కి దగ్గరయ్యే ఛాన్స్ అయితే ఉంటది. సో, మనకి ఎంత కష్టం వచ్చినా మనం దాన్నైతే వదలకూడదు. మనకి దేని మీదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మనం సాధించడానికి ప్రయత్నించాలి. అలా సాధించే టైంలో ఎన్నో కష్టాలొస్తాయి, ఎన్నో ఇబ్బందులొస్తాయి. సో, అయన్నీ ఇబ్బందులు దాటుకుంటూ పట్టుదలతో మనకేం కావాలో అదైతే సాధించాలి. సో, అలా సాధించిన రోజునే మన జీవితానికి ఒక సార్థకత అయితే ఏర్పడుతుంది. సో, ప్రతి ఒక్కళ్ళు నిజాయితీగా, పట్టుదలగా, ధైర్యంగా మీ సక్సెస్‌ని మీరు చేరుకోవాలి. అలాంటి సక్సెస్ వచ్చినప్పుడు మీ లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటదో, మీరెంత హ్యాపీగా ఉంటారో సో, అందులో చూసుకోవచ్చు. అలాంటి హ్యాపీనెస్ కావాలి అంటే ఇప్పటి నుంచే కష్టపడడం అలవాటు చేసుకోవాలి. నిజాయితీగా ఉండడం అలవాటు చేసుకోవాలి. పట్టుదలతో సాధించడం అలవాటు చేసుకోవాలి. అలా సాధించిన రోజున మన గొప్పతనం ఏంటో అందరికీ తెలుస్తది. మన వాల్యూ ఏంటో అందరికీ తెలుస్తది. మన ముందు ఎవరైతే మురుగుతారో, మన ముందు ఎవరైతే మనల్ని చులకన చేసి మాట్లాడతారో వాళ్ళందరికీ సమాధానం చెప్పే రోజు మనం తీసుకురావాలి అంటే మనలో ఈ క్వాలిటీస్ అన్నీ ఉండాలి. ఓపిక అండ్ ఓపిక అనేది చాలా అంటే చాలా ముఖ్యం. పేషెన్స్ అనేది చాలామంది చెడగొట్టడానికి చూస్తారు మనల్ని. వాటన్నిటిని ఓపికతో దాటుకుంటూ వెళ్ళిపోవాలి. సో, అలాంటి ఓపిక అవన్నీ మనం భరించినందుకు మన సక్సెస్ అనేది ఏదైతే మనం చేరుతామో ఆ సక్సెస్ మాట్లాడుతది. ఒక్కొక్కళ్ళతో మామూలుగా మాట్లాడదు. చెంప దెబ్బ కొట్టినట్టు చెప్తదనమాట ఆ సక్సెస్ మన గురించి అందరికీ. సో, ఎవరు ఏదనుకున్నా మీరు పట్టించుకోకండి. మీ సక్సెస్ వైపు మీరైతే అడుగులేయండి. నిజాయితీగా ఉండండి. పట్టుదలతో అడుగులేయండి. మీరు ఎలా సక్సెస్ అవ్వరో నేను చూస్తాను. ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే తీరుతారు ఇవన్నీ పాటిస్తే గనక. సో, అలాంటి సక్సెస్ అయితే మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. అండ్ నా లైఫ్‌లో కూడా నాకు అలాంటి సక్సెస్ కావాలనే కోరుకుంటున్నాను. అందుకే నేను కూడా ఇప్పటి నుంచి నా డైలీ లైఫ్ రొటీన్ మార్చుకోవాలనుకుంటున్నాను. ఒక సక్సెస్ వైపు పరుగులు తీయాలనుకుంటున్నాను. అది ఏదో కాదు ఈ యూట్యూబ్ ఛానల్ మాత్రమే. సో, నా సక్సెస్ స్టోరీ నేనైతే మీకే చెప్తున్నాను. సో, నాకు నేను ఇప్పటి నుంచి నేను నా జీవన శైలిని మార్చుకోవాలనుకుంటున్నాను. నా లైఫ్ స్టైల్‌ని మంచిగా మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాను. ఈరోజు నేను ఎలా ఉన్నాను, రేపు దానికంటే ఇంకొంచెం కష్టపడాలి, ఎల్లుండి దానికంటే కొంచెం కష్టపడాలి. సో, ఇలా నేనైతే నాకు నేను టార్గెట్స్ పెట్టుకొని నేను రీచ్ అవ్వాలనుకుంటున్నాను. సో, ఆ రీచ్‌కి మీరు కూడా సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. సో, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో, ఇలా నేను గూడా నా ప్లాన్ ప్రకారం నేను వేసుకున్నాను. మీరు గూడా మీ ప్లాన్ ప్రకారం ఒక ప్లాన్ వేసుకొని, మీ టైం ప్రకారం మీరు గూడా మీ సక్సెస్‌ని మీరు ఎలా చేరాలో మీరు గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మీరు డెడికేటెడ్‌గా వర్క్ అయితే చేయండి. సో, మనం మాట్లాడిన రోజు కంటే, మన సక్సెస్ మాట్లాడిన రోజు మనకెంత హ్యాపీనెస్ ఇస్తదో మీరు ఖచ్చితంగా చూడండి. మీరు ఆ హ్యాపీనెస్‌ని అనుభవించాలంటే ఇప్పటి నుంచే కష్టపడడం నేర్చుకోవాలి. పట్టుదలతో పని చేయడం నేర్చుకోవాలి. ప్రతీదీ స్పోర్టివ్‌గా తీసుకుంటూ ముందుకెళ్ళాలి. స్పోర్టివ్‌నెస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఎంత ధైర్యంగా ఉన్నా సరే, మన ఎనక ఏదో ఒకటి లాగుతూనే ఉంటారు పట్టి. సో, అలా అలా లాగుతూనే ఉంటారు. బట్ అలాంటివన్నీ తట్టుకోవాలంటే ఖచ్చితంగా మనకి స్పోర్టివ్‌నెస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకి స్పోర్టివ్‌గా తీసుకునే అలవాటు ఉంటేనే మనం అవన్నీ తట్టుకోగలుగుతాం. ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటలు తట్టుకోగలుగుతాం. వాళ్ళు చేసే పనులు తట్టుకోగలుగుతాం. మన గురించి ఏదేదో మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకునే మాటలు తట్టుకోగలుగుతాం. వీటన్నిటిని తట్టుకోగలిగినప్పుడే మనం ఒక సక్సెస్ అనేది మన దగ్గరికి చేరుతది. మనం ఒకళ్ళని ఒకళ్ళేదో అన్నారని మనం ఇక్కడే ఆగిపోయి దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మనకే చాలా నష్టం వస్తది. వాళ్ళకొచ్చే నష్టం ఏముండదు. సో, ఆ నష్టాన్ని మనం కవర్ చేసుకోవాలి అంటే మనం ఆలోచించకూడదసలు. ఎవరేదనుకున్నా సరే మనం నోటికి చెప్పేసుకోవాలి, చెవిలో రాళ్ళు పెట్టుకోవాలి, శుభ్రంగా చదువుకోవాలి. శుభ్రంగా మన కెరియర్ గురించి ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకున్నప్పుడే మనం మన లైఫ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేయగలుగుతాం. అండ్ మన లైఫ్‌లో చాలా అంటే చాలా సక్సెస్‌ని చూస్తాం.
సో, ఇవన్నీ నేను నా రియల్ లైఫ్ టైమ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో, ఈ ఎక్స్‌పీరియన్స్‌నయితే తప్పుగా అనుకోకండి. ఇన్‌కేస్ మీకేదైనా యూజ్ అవుతది అనుకుంటే వీడియో పూర్తిగా చూడండి ప్లీజ్. ఎందుకంటే నేను చెప్పే మాటలు మన లైఫ్‌లో మనకి ఉపయోగపడే విషయాలే కాబట్టి దీన్నెవరు తప్పుగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అలా అని సోది గూడా అనుకోకండి. ఎందుకంటే మీకు ఒకళ్ళుండాలి కదా చెప్పేవాళ్ళు. మీ ఫ్రెండ్సే అనుకోండి, అమ్మా నాన్నలే అనుకోండి. నన్నలా అనుకోని మీరు చూడొచ్చు కదా! సో, తను మన మంచి కోసమే చెప్తుంది. మనం కూడా చేయాలి. మనం కూడా సక్సెస్ అవ్వాలి. మనం గూడా హ్యాపీగా ఉండాలి లైఫ్‌లో. మంచి లైఫ్‌ని లీడ్ చేయాలి. మనకి ఒక సక్సెస్ అనేది రావాలి. అందరిలో స్పెషల్‌గా నించోవాలి. మనకి ఒక హై రేంజ్ అనేది రావాలి. మంచి పొజిషన్‌లో ఉండాలి. మంచి స్టేజ్‌లో ఉండాలి. మనకంటూ మన సక్సెస్‌ని చూసి ఒక రెస్పెక్ట్ అనేది రావాలి. సో, ఆ రెస్పెక్ట్ ఎలా ఉండాలి అంటే, అమ్మో! వీడేంట్రా బాబు లో స్టేజ్ నుంచి ఇంత హై స్టేజ్‌కొచ్చాడేంట్రా బాబు అనే విధంగా ఉండాలనమాట సక్సెస్ అంటే. మనం మన డెస్టినేషన్‌ని చేరుకోవడం ఒక సక్సెస్. అయితే ఆహ్ ఏమంటారు? మనం ఓకే. మన డెస్టినేషన్ మనం జర్నీ చేసి మన డెస్టినేషన్ చేరుకుంటాం. సో, అది మన సక్సెస్. బట్ మన జర్నీ మనకి ఆనందాన్నివ్వాలి. మనకి మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వాలి. సో, అలాంటిది మనకి నిజమైన ఆనందాన్నిస్తది. అంతేకాని కష్టపడుతూ నేను చెప్పాను కదా! కష్టాన్ని కూడా ఇష్టంతో చేయాలని. సో, అలాంటిది మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తది. అంతేకాని ఎవరో చెప్పారని మనం ఇది చెయ్యాలి, చెయ్యాలి, చెయ్యాలి ఎందుకబ్బా అని మైండ్‌లో అలాంటి థాట్ పెట్టుకునేదైతే మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వదు. సో, మన సొంత మనం సొంతంగా ఆలోచించుకొని, మనకి ఏదైతే కావాలో దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ, మనం ఒక సాటిస్ఫాక్షన్ పొందుతూ, మన కష్టంలో కూడా మనకొక సాటిస్ఫాక్షన్ దొరికింది అంటే, అది మన లైఫ్‌కి చాలా అంటే చాలా ఆనందం. సో, అలాంటి జర్నీ మనకు కావాలి కానీ, కష్టంగా చేసే జర్నీ కాదు. కష్టాలైనా ఇష్టంగా చేయాలి. కష్టాన్ని కష్టంగా చూసే జర్నీ మనకొద్దు. కష్టాలను కూడా ఇష్టంగా మార్చే జర్నీ మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేదైతేనే మనకి ఆనందాన్ని ఇస్తుందనమాట. సో, అలాంటి వాటిని మనం చూజ్ చేసుకోవాలి. అండ్ అలాంటి వాటిలో మనం సక్సెస్ అవ్వాలి. మ్యాక్స్ మనకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లోనే మనం సక్సెస్ అవుతాం కదా! సో, అలా మనకి ఏదైతే సాటిస్ఫాక్షన్ ఇస్తదో మనం దాని వైపే వెళ్ళాలనమాట. సో, చాలామంది పేరెంట్స్ కోసమని, వాళ్ళ కోసమని, ఓకే. పేరెంట్స్ కోసమైనా సరే అలా అయినా సరే ఇష్టంగా చేస్తే తప్పు లేదు. మనకో సాటిస్ఫాక్షన్ అనేది ఉంటే. బట్ సాటిస్ఫాక్షన్ లేకుండా మనం బలవంతంగా మన మైండ్ ప్రెషర్‌ని పెట్టి చేస్తే అది మనకు ఆనందాన్ని ఇవ్వదు. సో, మనకి నచ్చింది, మనం బాగుపడాలనుకునేది ఏది చేసినా తప్పైతే లేదు. అది మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేదై ఉండాలి. సో, అలాంటి సక్సెస్ కోసం అయితే మనం ఎదురు చూద్దాము. అలాంటి సక్సెసే మనకి చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇస్తది. మనం మన లైఫ్‌లో తప్పులు చేయడం చాలా అంటే చాలా సహజం అనమాట. మిస్టేక్స్ అనేవి మనం సహజంగా చేస్తూనే ఉంటాం. ఎందులోనైనా కావాలి చేసిన మిస్టేక్‌లు ఉంటాయి. అండ్ తెలియక చేసిన మిస్టేక్‌లు ఉంటాయి. ఇలా ఏదో ఒక విధంగా మనం మిస్టేక్స్ అనేవి చాలా చేస్తూనే ఉంటాము. బట్ ఆ మిస్టేక్స్ నుంచి మనం ఇంకా నేర్చుకొని మనం ముందుకెళ్ళడమే నిజమైన సక్సెస్ అనమాట. సో, మనం మిస్టేక్స్ చేసాం గదా! ఇంకా మన వల్ల కాదు కదా! అని అక్కడ వదిలేయడం వేస్ట్. సో, మనం ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటూ ఇంకా ఎలా బెటర్‌గా అవ్వాలి, ఇంకా ఎలా బెస్ట్ పొజిషన్‌కెళ్ళాలి, ఇంకా మన మనం వెళ్ళే దారిని ఎలా మార్చుకోవాలి, ఈ మిస్టేక్స్ మనకి నెక్స్ట్ ఎదురవ్వకూడదు అంటే మనం ఏ దారిలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని ఆలోచించే విధానమే మనల్ని సక్సెస్‌కి దగ్గర చేస్తుంది. సో, మిస్టేక్స్ అనేవి ఎవరికైనా నార్మల్‌గా జరుగుతూనే ఉంటాయి. ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకొని, ఆ తప్పులన్నీ సవరించుకొని ముందుకు వెళ్ళేవాడే సక్సెస్ చూస్తాడు డెఫినెట్‌గా. సో, ఇలాంటి సక్సెస్ అయితే చాలా అంటే చాలా బావుంటది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు తప్పిపోయింది అనగానే మళ్ళీ ఇంకోటి గూడా తప్పిపోవాలని రూల్ లేదు. మంచి సక్సెస్ మనకొస్తది నెక్స్ట్. మార్పు అనేది మనతోనే మొదలవ్వాలి. పక్కోళ్ళు అదంటున్నారు, పక్కోళ్ళు ఇదంటున్నారు అని వాళ్ళని వీళ్ళని పట్టించుకొని లైఫ్‌ని అక్కడే ఆగిపోయేలా చేసుకోకూడదు. మనం మారితేనే మన చుట్టుపక్కల పరిస్థితులు గూడా మారుతాయి. సో, ప్రెజెంట్ మనం ఒకళ్ళని మార్చాలి, ఒకళ్ళని తీర్చిదిద్దాలి, ఒకళ్ళని అది చేయాలి, ఒకళ్ళని ఇది చేయాలి. ఇలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ముందు మనం మారాలి. మన లైఫ్ స్టైల్ మారాలి, మన ఆలోచనలు మారాలి, మనం జీవించే విధానం మారాలి అని ఇలాంటివన్నీ మనం హ్మ్.
మన మైండ్లో స్టోర్ చేసుకొని దానికి అనుగుణంగా మనం మారుతూ వస్తే, మన పరిస్థితులు మార్పిస్తూ వస్తే, మనం ఇంకా మెరుగుపరుచుకునే విధంగా ఉంటాయి. ఇంకా హ్యాపీనెస్తో కూడిన వర్క్ మనం చేస్తూ ఉంటే, సో మనకి అలాంటి సక్సెస్ అయితే మంచి హ్యాపీనెస్ ఇస్తుందన్నమాట. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు మారడానికి ట్రై చేయండి, కానీ పక్కన వాళ్ళని ఏదో ఇది చేద్దామని అయితే కాదు. ఎందుకంటే మనం మారితేనే మన పరిస్థితులు మారుతాయి, మన చుట్టుపక్కల ఉండే వాతావరణం అనేది మారుతుంది. ఎక్కడి నుంచో రాదు మార్పు. మార్పు మన నుంచే మొదలవ్వాలి, కానీ ఎక్కడి నుంచో అయితే మార్పు రాదు. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకొని మనం సక్సెస్ అవ్వాలని మంచి మార్గాన్ని ఎంచుకుంటే మనకి అదే 10,000 అనమాట. సో ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు మారడానికి ట్రై చేయండి, పరిస్థితుల్ని మార్చడానికి ట్రై చేయండి, మన జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి ట్రై చేయండి. ఇలా మనం చేసే ఒక్కొక్క పని మన లైఫ్ని సెట్ చేస్తుంది. లేకపోతే ఇవన్నీ చేయలేక ఇక్కడే కూర్చొని ఆగిపోయాం అనుకోండి, ఫట్ చేస్తుంది. సో మనకి సెట్ కావాలా, ఫట్ కావాలా? 100% సెట్టే కావాలి. సెట్ కావాలంటే మనం కష్టపడాలి, మనకు పట్టుదల ఉండాలి, మంచి డెడికేషన్ ఉండాలి, మంచి క్రమశిక్షణ ఉండాలి. అన్నిటికి తోడు మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి మనం చేసే వర్క్లో. సో ఇవన్నీ చేయగలిగితేనే మనకు ఒక సక్సెస్ అంటూ వస్తుంది. సో అలాంటి సక్సెస్ మనం చూడాలి అంటే ఇవన్నీ చేయలేక తప్పదు. ఖచ్చితంగా చేయాల్సిందే, ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందే. ఇవన్నీ అనుభవించిన తర్వాత వచ్చే సక్సెస్ని కూడా రుచి చూడాల్సింది. బాగా చెప్తున్నానా? నచ్చిందా మీకు? ఏంటో పిచ్చిది దానిలాగా వాగేస్తుంది అని అనుకోకండి. ఎందుకంటే వీడియోస్ చేయాలి కదా, నాకు ఇది చెప్పబుద్దయిందబ్బా. మీరు కూడా ఇలానే ఆదరించాలని కోరుకుంటున్నాను నేను. ప్లీజ్ ఆదరించండి కొంచెం, ప్లీజ్ ఆదరిస్తారు కదా. సో సక్సెస్ అనేది మన మార్పుతోనే మొదలవ్వాలి, మనమే మారాలి, చేంజ్ అవ్వాలి, మన లైఫ్ని చేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఇలాంటి సక్సెస్ అయితే మనకి చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. బట్ సక్సెస్ అవ్వాలని పిచ్చిదారులు, అడ్డదారులు మాత్రం ఏ రోజు తొక్కొద్దు. అలాంటి అడ్డదారులు తొక్కడం వల్ల మన లైఫ్ అనేది మనకి ఉండదు, 100% ఉండదు. ఈరోజు మనం అడ్డదారులు తొక్కి సక్సెస్ అవ్వచ్చు, బట్ రేపటి రోజున ఇంకా అడ్డంగా పడిపోతాం. సో ఈజీ వేలో వచ్చే సక్సెస్ని అస్సలు చూడొద్దు. మంచిగా హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ ఉండాలి, మనకి హ్యాపీనెస్ అనేది ఉండాలి. సో వీటన్నిటితోనే మనకు సక్సెస్ అనేది వస్తుంది. మనం ఎన్నిసార్లు ఓడిపోయినా సరే మళ్ళీ లేచి నించున్నామంటే ఆ ధైర్యం చూడు, అక్కడే మనం సక్సెస్ అయిపోయినట్టు. ముందు ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అక్కడే పడిపోయినట్టు. ఎన్నిసార్లు ఓడిపోయినా సరే మళ్ళీ అదే ధైర్యంతో లేచి నించొని ముందు అడుగు వేసి మళ్ళీ నడుస్తున్నాం చూడు, ఇక్కడే మనం సక్సెస్ అయిపోయినట్లు. సో మన సక్సెస్ని ఎవ్వరూ ఆపలేరు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మన సక్సెస్ని అయితే ఆపలేరు. సో అలాంటి సక్సెస్ మనకి కావాలి. సో అలాంటి సక్సెస్ కోసం అయితే వెయిట్ చేయండి, కానీ మధ్య మధ్యలో వచ్చి పోయే సక్సెస్లు అయితే మనకి వద్దు. సో మనకి ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఓటములు వచ్చినా సరే మనం లేచి నించున్నామంటే ఆ ధైర్యమే వేరు. అలాంటి ధైర్యం మనకు కావాలి. సో నేను చెప్పాను కదా, ఆ ఫెయిల్యూర్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. సో ఎన్నిసార్లు ఓడిపోయినా సరే ఖచ్చితంగా మనం నించుంటే ఆ రేంజే వేరు. సో ఇలాంటి సక్సెస్ మనకు కావాలి. ఎన్నిసార్లు ఓడిపోయినా సరే మళ్ళీ లేచి నించునే సత్తా మన దగ్గర ఉండాలి. మన సత్తా ఏంటో చూపించాలి. మనం ఎన్నిసార్లు లేచి ఓడిపోతున్నా సరే మళ్ళీ లేస్తున్నామంటే ఆ ఓటమి మనల్ని చూసి భయపడి మనకి సక్సెస్ అనేది అయితే ఇవ్వాలి. సో అలా ఓటమి మనల్ని చూసి భయపడే వరకు మనం దాన్ని చూసి భయపడకూడదు. ఎప్పుడు మనం ముందుకు సాగిపోతూనే ఉండాలి. సో అలా సాగినప్పుడే కదా మనకి మన లైఫ్ మీద మన మీద ఉన్న గ్రిప్ ఏంటో తెలుస్తుంది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే వీడు ముందుకు సాగిపోతున్నాడు రా దేవుడా, ఇంకా ఏం చేసినా కూడా వీడు చచ్చే వరకు అంత చేస్తాడు, కానీ వీడు సక్సెస్ ఏమో వీడికి ఇచ్చేద్దాం అని ఆ ఓటమే ఫీల్ అవ్వాలి. సో అప్పటి వరకు మనం ట్రై చేస్తూనే ఉండాలి, పడిపోతూనే ఉండాలి. అలాంటి స్ట్రగుల్స్ చూసి అయినా వీడు భయపడట్లేదు, అయినా ఈమె భయపడట్లేదు, మనం సక్సెస్ ఇవ్వాల్సిందే అని అవి రెడీ అయ్యి పక్కకి తప్పుకోవాలి. సో అలాంటి టైం వరకు మనం చేస్తూనే ఉండాలి.
ప్రయత్నిస్తూనే ఉండాలి, పడిపోతూనే ఉండాలి, లేస్తూనే ఉండాలి, మళ్ళీ నించుంటూనే ఉండాలి. మరి ఓవర్‌గా చెప్తున్నానా? పర్లేదు వినండి మీరు. నాకొచ్చాయి నోటికి నేను చెప్పేస్తున్నాను. మీకు వినడానికి ఏమైంది? నేను ఇంత బాగా చెప్తుంటే నోరు చించుకొని మరి నేను చెప్తున్నా. గొంతు చించుకొని మరి నేను చెప్తున్నా. మీరు వినడానికి ఏమైంది? చెవులతో ఖచ్చితంగా వినండి. పూర్తిగా వినండి. మనకు వాచ్ అవర్స్ ఒకటి కావాలి కదా! అదొకటి ఇంపార్టెంట్ అయ్యేసొస్తుంది. అది 7-8 మినిట్స్ అయితే వాచ్ అవర్స్ అంతగా రాదే. కొంచెం ఫేమస్ చేయొచ్చు కదా నన్ను కూడా. హ్మ్. సరే. నేను మీకు ఇంక కొటేషన్ చెప్తాను. ఓకేనా? ఇంకొక కొటేషన్ చెప్పనా? సో, ప్రెజెంట్ అయితే ఇలా సక్సెస్ అనేది ఓటమనేది కూడా మనల్ని చూసి భయపడి మనకైతే సక్సెస్ అనేది ఇవ్వాలి. సో, అలాంటి సక్సెస్ కోసం అయితే మనం డెఫినెట్‌గా ముందుకు ఎన్ని ఓటములొచ్చినా ముందుకైతే సాగాలి. నా దృష్టిలో అయితే రిస్క్ తీసుకోవడానికి భయపడేవాడు ఏ రోజు గొప్ప స్థాయికి వెళ్ళలేడు, మంచి పొజిషన్‌కి వెళ్ళలేడు, మంచి స్టేజ్‌కి వెళ్ళలేడు. నేనైతే 100% చెప్తున్నా. మన లైఫ్‌లో కొన్ని కొన్ని విషయాల్లో రిస్క్ తీసుకోవాల్సిందే. రిస్క్ లేకపోతే రస్క్ లేదంటారు గదా! రస్క్ ఎక్కడి నుంచి వస్తది గదా! సో, ఆ టైప్‌లో అనమాట. రిస్క్ అనేది మనకి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. మన లైఫ్ మంచి పొజిషన్‌లో ఉండాలి. మనం మంచి పొజిషన్‌లో ఉండాలి. మంచి స్టేజ్‌కి మనం వెళ్ళాలి. మనకి వెరీ మెచ్యూర్డ్ బిహేవియర్ ఉండాలి. మంచి రెస్పెక్ట్ ఉండాలి. మంచి వాల్యూస్ కలిగి ఉండాలి అంటే, మనం ఖచ్చితంగా రిస్క్ తీసుకోక తప్పదు. ఆ రిస్కే మనమేంటో జనాలకి తెలిసేలా చేస్తదనమాట. అలా తెలిసిన రోజున మనం ఒక స్టేజ్‌లో ఉంటాము. మామూలు స్టేజ్ కాదది. ఎత్తి పారేసే స్టేజ్. సో, రిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండ్ డెలికేటెడ్ థింగ్. అలాంటి రిస్క్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ రిస్క్ కూడా ఒక మంచి రిస్కులుంటాయి కొన్ని. అలాంటి రిస్క్‌ని తీసుకొని, అలాంటి హార్డ్ వర్క్ చేసి మనమైతే సక్సెస్ అవ్వాలి. మనకి ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నా సరే, మళ్ళీ వినండి. మనకి ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నా సరే, మనం మనకి ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. సో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోకుండా మనం లేచి మళ్ళీ తిరిగి ట్రై చేస్తాము. అక్కడే మన సక్సెస్ స్టార్ట్ అయినట్టు. మనం తిరిగి మళ్ళీ ఆ ఓటములకి, ఆ ఫెయిల్యూర్స్‌కి, ఆ దెబ్బలకి, ఆ సవాళ్ళకి భయపడకుండా మళ్ళీ తిరిగి ధైర్యంగా నించుంటాము. ధైర్యంగా లేచి నించుంటాము. ధైర్యంగా లేచి మనం నడుస్తాము, పరిగెడతాము. అక్కడికి మనకి మంచి సక్సెస్ వచ్చినట్టు. అదే మనకి సక్సెస్‌కి స్టోన్స్ అనమాట. సో, అలాంటి సక్సెస్ మనకి డెఫినెట్‌గా వరిస్తది. సో, మనం లేచి నించోవడం అలవాటు చేసుకోవాలి. అంత ధైర్యం మనకు ఉండాలి. ఆ ధైర్యం ఉన్న రోజున ఏది మనల్ని ఏమి చేయలేదు. మనల్ని ఎవరు ఏం చేయలేరు. మనకి పట్టుదల అనేది ఉంటే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటే ఎవ్వరు మనల్ని ఏం చేయలేరు. మనతో పోటీ ఎవరు పడలేరు. మనకి మనమే పోటీ. మనకు మనమే సాటి. డెఫినెట్ ఇదైతే మనకి మనమే పోటీ ఎలానో చెప్తా వినండి. ఈరోజు మనం ఎలా ఉన్నాం? రేపు మనం ఎంత ఇంప్రూవ్ అయ్యాం? ఆ నెక్స్ట్ డే ఎంత ఇంప్రూవ్ అయ్యాం? ఆ నెక్స్ట్ డే ఇంకెంత ఇంప్రూవ్ అవుతున్నాం? ఇలా పోటీ ఉండాలి గానీ నిన్నున్నట్లే ఈరోజు ఉండి, ఈరోజు ఉన్నట్లే రేపుండి, రేపున్నట్లే ఎల్లుండుండి ఇంకా మనం అలా ఉంటే ఎక్కడ మనం ఎదిగినట్టు? ఎక్కడ మనం కష్టపడుతున్నట్టు? మనం అసలు ఏం చేస్తున్నట్టు? ఒక తినడానికి, తాగడానికి పుట్టినమా? మనం నిద్రపోవడానికి పుట్టినమా? పుట్టినందుకు లైఫ్‌లో ఏదో ఒకటి సాధించాలి కదా! ఏదో ఒకటి సాధించాలి. కనీసం మనల్ని కన్నందుకు ఏదో ఒకటి చెయ్యాలి గదా! సో, అలాంటిదైతే చాలా అంటే చాలా ముఖ్యం. ప్రతి మనిషిలో ఒక పాడు జబ్బు ఒకటి ఉంది. అదేంటో చెప్పనా? భయం. ఆ భయం మనల్ని ఎప్పుడు వెనక్కి లాగుతూనే ఉంటుంది. మనం ముందుకు వెళ్ళాలన్నా గూడా వెనక్కి లాగుతూనే ఉంటుంది. అలా లాగే భయాన్ని ఒక్కసారి విడిచేసి చూడాలి కదా మనం. ఆ భయాన్ని మనం విడిచేసి చూసామనుకోండి, మన శక్తి ఏంటో, మనమంటే ఏంటో, మన వాల్యూ ఏంటో ప్రపంచానికే చూపించిన వాళ్ళవుతాం. ఈ ప్రపంచానికే తెలుస్తుంది మనమంటే ఏంటో. సో, మన శక్తి ప్రపంచానికి తెలియాలి అంటే, మనమేంటో ప్రపంచానికి తెలియాలి అంటే, మన రెస్పెక్ట్, మన వాల్యూస్ ఏంటో మన వాల్యూ ఏంటో ప్రపంచానికి తెలియాలంటే,
మనం మన భయాన్ని వీడాలి. ఆ భయం ఉన్నన్ని రోజులు మనం ఏది సాధించలేము. మనం సాధించడానికి ఆ భయం అనేది ఒక అడ్డుగోడగా తయారవుతుంది. సో, అలాంటి అడ్డుగోడని మనం చీల్చి బద్దలు కొట్టాలి. అలా కొట్టినప్పుడే మనం మన సక్సెస్‌కి రీచ్ అవ్వగలుగుతాము. అలా రీచ్ అయినప్పుడే కదా లైఫ్ అంటే ఏంటో తెలుస్తది. సో, మనం ఆ భయాన్ని ఏ రోజైతే విడిచిపెట్టగలుగుతామో, ఏ రోజైతే మనం భయపడకుండా ఉండగలుగుతామో, అసలు భయం అంటే ఏంటో మనకు తెలీదు అనే ఆలోచన మనకి ఉంటదో, ఆ రోజే మనం సక్సెస్‌ని చూడగలుగుతాము. భయం అనేది మనల్ని చాలా వరకు ఆపేస్తది. ముందుకు వెళ్ళనియ్యదు. మనమేంటో తెలియనివ్వదు. ప్రపంచం ఏంటో మనకి తెలియనివ్వదు. మనమేంటో ప్రపంచానికి తెలియనియ్యదు. సో, అలాంటి భయాన్ని పక్కన పెట్టేస్తే సరి కదా! సో, ఆ భయాన్ని పక్కన పెట్టేసిన రోజున మనం ఎంత బాగా ఇదవుతామో మనకి తెలుస్తది. ఎంత బాగా మనం సెట్ అవుతాము, ఎంత బాగా వర్క్ అవుతదో మనకి. మనం ఎంత బాగా ఉండగలుగుతాము. భయం లేకుండా, భయం లేకపోతే మనం ఎంత వెళ్ళగలుగుతాము. మన సంతోషం ఏంటో మనకు తెలుస్తది. మనం వెళ్ళాల్సిన గమ్యం మనకు తెలుస్తది. భయం అనేది మనందరం వదిలిపెట్టాలి. ఆ భయం వదిలిపెట్టిన రోజునే మనకి సక్సెస్ అంటే ఏంటో తెలుస్తది. సక్సెస్‌కి ఎలా వెళ్ళాలో తెలుస్తది. మన శక్తి ఏంటో, మన పవర్ ఏంటో వరల్డ్ మొత్తానికి తెలిసొస్తది. సో, అలాంటి భయాన్ని మనం జీవితంలో అస్సలు క్యారీ చేసుకొని రాకూడదు. ఎక్కడ ఉందో ఆ భయాన్ని అక్కడే వదిలేయండి. ఇప్పుడు ప్రెజెంట్ అయినా సరే ఈ మాటలతో అయినా సరే ప్లీజ్ మీరు భయాన్ని అక్కడ వదిలేసేసి మీరు ముందుకు సాగండి. అప్పుడు మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ముందుకు సాగితే మీరు ఎలా సక్సెస్ అవ్వరో నేను చూస్తాను. డెఫినెట్‌గా భయాన్ని వదిలేసి మీరు ముందుకు సాగితే మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ఉంటే మంచి సక్సెస్‌ని చూస్తారు. ఈ ప్రపంచానికే మీ పేరు వినిపిస్తదనమాట. సో, అలాంటివన్నీ గుర్తుపెట్టుకొని ఈ భయాన్నయితే మీరు మానండి. సో, ఈ భయం ఉన్నన్ని రోజులు మనమైతే ప్రపంచం ముందుకు వెళ్ళలేము. సో, భయాన్ని విడిచిపెడితేనే మనం ప్రపంచాన్ని ముందుకు వెళ్ళగలం. సో, ప్రతి ఒక్కళ్ళు భయాన్నయితే వదిలిపెట్టాలి. సో, ప్రతి ఒక్కళ్ళు భయాన్ని వీడితేనే మా సక్సెస్ అనేది సాధించగలం. అండ్ మనకి పట్టుదల ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ధైర్యం అనేది ఉండాలి. ఇవన్నీ మన స్ట్రెంత్ అనమాట. మనం ముందుకు సాగడానికి. అలానే నిజాయితీ అనేది చాలా ముఖ్యం. నిజాయితీతో వచ్చిన సక్సెస్ ఎవ్వరూ ఆపలేరు. మనం కష్టపడాలి. ఆ కష్టాన్ని కూడా ఇష్టంతో పడాలి. అంతేకాని అమ్మో! మనకు కష్టం అనిపిస్తుంది అయినా బలవంతంగా చేయాలి అని అయితే చేయకూడదు. అప్పటికి సక్సెస్ ఎప్పుడూ రాదు. అలా కష్టంగా చేస్తే మనం ఎంత కష్టాన్నైనా సరే ఇష్టంగా, డెడికేషన్‌గా, అంకిత భావం అనేది ఉండాలి మనకి. అలా డెడికేషన్‌గా చేస్తేనే మనకి సక్సెస్ అనేది వరిస్తది. సో, అలాంటి సక్సెస్ మనకి హ్యాపీనెస్ ఇస్తది. మనం మనం చేసే పనిలో గూడా మనం మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వెతుక్కోవాలి. అలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వెతుక్కున్నప్పుడు మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది దొరికితే ఇంకా లైఫ్‌లో అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఏం లేదు. అక్కడే మనం సగం గెలిచేసినట్టు. మనం ఎక్కడైనా ఓడిపోలేదు మ్యాథ్స్ మనం ప్రతి దాంట్లో ఓడిపోవడం సహజం. బట్ ఎక్కడ ఓడిపోలేదు అంటే మన ప్రయత్నాల్లో లోపం ఉందని అర్థం. సో, ఎక్కడో ఒక చోట మనం ఓడిపోతూనే ఉంటాం. దాని నుంచి ఒక మంచి నేర్చుకుంటాము. కొన్ని విషయాలు నేర్చుకుంటాము. మళ్ళీ మనం దాన్ని అప్లై చేస్తాము. అన్నిటిని సరిచేసుకుంటాము. నెక్స్ట్ కొత్త కొత్త ఆలోచనలు చేసి ఇంకా వేరే దారిలో ఎలా వెళ్ళాలి? ఇంకా ఎలా ఉండాలి? ఇంకా ఎలా ఉంటే మన లైఫ్ సక్సెస్ వస్తది? సో, ఇలాంటివన్నీ ఆలోచించుకుంటామనమాట. సో, ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు ఆలోచన విధానం మార్చుకోండి. ముందు మనం మారాలి. మనం మారితేనే మన లైఫ్ మారుతది. మన చుట్టుపక్కల వాతావరణం మారుతది. అంతేకాని మనం మారకుండా ఎవరో మారాలి, ఎవరో ఏదో చేయాలి. ఈవెన్ అది మన అమ్మ, నాన్న అయినా సరే, మన పిల్లలైనా సరే, మన హస్బెండ్ అయినా సరే, వైఫ్ అయినా సరే, రిలేటివ్స్ అయినా సరే, బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవ్వరైనా సరే. ఒక్కళ్ళు మారాలని మనం కోరుకోకూడదు. ముందు మార్పు మనతోనే మొదలవ్వాలి. మనం మారాలి. మన డెస్టినేషన్ చూసుకోవాలి. మనం ప్రయత్నించాలి, పడిపోవాలి, ఎదిరించాలి, ధైర్యంగా నించోవాలి. మళ్ళీ సాగుతూనే ఉండాలి. మనకి సక్సెస్ ఎందుకు రావట్లేదు? మనం ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నాం? మనం ఎక్కడ పడిపోయాము? ఈసారి పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలా చేయాలి? అని ఒక మంచి టార్గెట్స్ పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకున్న మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ రావాలి. మనం ఇన్ని గంటలు పని చేసినా హ్యాపీగా ఉన్నామా? మనం ఈరోజు ఇది ఫినిష్ చేసాము. ఈ టార్గెట్ ఫినిష్ చేసాము. మస్తు హ్యాపీగా ఉంది. సో, ఇలాంటి ఆలోచనతో మనం ఉండాలి. ఒక పాజిటివ్ వైబ్‌తో ఉండాలి.
ఇలా పాజిటివ్ థాట్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇలా పాజిటివ్ థాట్స్ ఉంటేనే మనం మన లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేయగలుగుతాం. ఇన్‌కేస్ మనం నెగెటివ్ థాట్స్‌తో ఉంటే మన లైఫ్ ఎప్పుడు అలానే ఉంటది. మన థాట్స్ ఎలా ఉంటాయో మన లైఫ్ గూడా అలా మారిపోతది. సో, మన థాట్స్ పాజిటివ్‌గా ఉన్నాయనుకోండి, మనము పాజిటివ్‌గా ఉంటాం. ఇన్‌కేస్ మన మైండ్ అనేది నెగెటివ్‌గా ఉంటే, నెగెటివ్ థాట్స్ ఉంటే, మన ఆలోచనలు నెగెటివ్ థాట్సే. మనం వెళ్ళే తీరు గూడా నెగెటివ్‌గా అనిపిస్తది. సో, ఎప్పుడు పాజిటివ్‌గా ఉండడానికైతే ట్రై చేయండి. ఏది జరిగినా మన మంచికే. మళ్ళీ పడిపోయినా మన మంచికే. లేవాలి, లేచి ఇంకోటి కొత్త అంశాన్ని నేర్చుకోవాలి, కొత్తగా ట్రై చేయాలి. సో, ఇలా మనలో కొత్త ఆలోచనల్ని ప్రేరేపిస్తదనమాట. ఓటమి అనేది మనలో ఉన్న కొత్త ఆలోచనలని నిద్రలేపుతది. మనలో ఉన్న టాలెంట్‌ని బయటకి తీస్తది. సో, వీటన్నిటిని ఆలోచించి ప్రతి ఒక్కరూ ఎవరి ఇంట్రెస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు వర్క్ చేసుకొని సక్సెస్ అవ్వడానికైతే ట్రై చేయండి. సో, ఇదండి ఈరోజు సెల్ఫ్ మోటివేషన్. మీకెలా అనిపించిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. కనీసం ఈ వీడియో అయినా పూర్తిగా చూసి కామెంట్ చేయండి. చెప్పానా లేదా? ఇంకా లెంత్ తగ్గించాలా? మీరు సపోర్ట్ చేస్తా అంటే కొంచెం లెంత్ తగ్గించి పెడతాను. లెంత్ ఎందుకు ఇంత ఎక్కువ చెప్తున్నానంటే నాకు వాచ్ అవర్స్ కావాలి కాబట్టి. మీరు వాచ్ అవర్స్ స్పీడ్‌గా కంప్లీట్ చేశారనుకోండి, నేను చిన్న చిన్న వీడియోస్ అంటే క్యూట్ వీడియోస్‌తో నేను మీ ముందుకొస్తాను. సో, వాటి కోసమైనా సరే మీరు ఇది పూర్తిగా చూడడానికైతే ట్రై చేయండి. సో, ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకేమైనా మోటివేషనల్ వీడియోస్ కావాలా మీకు? ఇంకా ఏదైనా ప్రేమకు సంబంధించింది కానీ, ఏమైనా కెరియర్‌కి కానీ, చదువుకు కానీ, ఇలాంటివన్నీ ఒకవేళ కావాలి అంటే మీరు నాకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో, ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మీరు వీడియో పూర్తిగా చూడడం వల్ల మన ఛానల్‌కి అయితే మంచి గ్రోత్ అనేది వస్తుంది. మన ఛానల్‌తో పాటు మీరు గ్రో అవ్వచ్చు. నేను గ్రో అవుతాను. సో, ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఆన్‌లో పెట్టుకుంటే మనం ఎప్పుడు వీడియో పోస్ట్ చేస్తే అప్పుడు మీకైతే బెల్ ఐకాన్ క్లిక్ అవుతదనమాట. సో, మీరు మన వీడియోస్ చూసేయొచ్చు. స్టే ట్యూన్డ్ ఫర్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ. మీ స్వరూప.